అంటే చాలామంది ఏంటంటే జస్ట్ బికాస్ దే నో ద వర్డ్ ఆఫ్ గాడ్, జస్ట్ బికాస్ దే నో ద వర్సెస్ ఆఫ్ ద బైబిల్, ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ లివింగ్. అంటే వాక్యం కంటత తెలిసినంత మాత్రాన, అదే వాళ్ళకి తెలిసినంత మాత్రాన అది వాళ్ళు జీవిస్తున్నట్టు, అంటే జీవితంలోనికి వచ్చినట్టు భావిస్తారు చాలామంది. అది ఇందులో చాలా డేంజర్ ఉందన్నమాట. అంటే జస్ట్ బికాస్ నాకు తెలిసినంత మాత్రాన, జస్ట్ బికాస్ ఐఎమ్ రైటింగ్ ద వర్డ్, జస్ట్ బికాస్ ఐఎమ్ ప్రీచింగ్ ద వర్డ్, సో ఐ నో ఇట్, అంటే ఐ నో ఇట్ డజంట్ మీన్ ఐ లివ్ ఇట్. అర్థమవుతుందా? నో ఇట్ అనేది అంటే నాకు ఈ వాక్యం తెలుసు అంటే నీకు అది జీవితంలోనికి వచ్చిందని కాదు. తెలుసుకోవడం వేరు, జీవితంలోనికి రావడం వేరు. అట్లా అంటే జీవితంలోనికి రావడం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. అందుకే వాచ్మెన్ నీ అనుకుంటాను రాసింది, ఈయన ఏం రాస్తాడంటే, హోలీ స్పిరిట్ కెనాట్ డైరెక్ట్ అవర్ లైవ్స్ అంటిల్ ఆల్ కంట్రోల్ ఆఫ్ దెమ్ ఈజ్ కమిటెడ్ టు హిమ్. అర్థమైంది? హోలీ స్పిరిట్ కెనాట్ డైరెక్ట్ అవర్ లైవ్స్ అంటిల్ ఆల్ కంట్రోల్ ఆఫ్ దెమ్ ఈజ్ కమిటెడ్ టు హిమ్. ఇఫ్ వీ డు నాట్ గివ్ హిమ్ అబ్సల్యూట్ అథారిటీ, he can be present but he cannot be powerful. అందుకని we surrender ourselves and our families and our possessions, our time and our business, everything. So that is very important. And most of the people think that దేవుడే చూసుకుంటారులే, దేవుడే నడిపిస్తారులే, మనం జీవించలేం కదా, ఆయనే జీవించేస్తాడు, ఆయనే మనలో ఉండి జీవించేస్తాడంటే నువ్వు కంప్లీట్గా ఆయనకి అధికారానికి లోబడకుండా, నువ్వు ఆయనకి సబ్మిట్ అవ్వకుండా దేవుడే చూసుకుంటాడంటే ఎలా చూసుకుంటాడు ఆయన? ఇప్పుడు పలాంది, ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించడం ఇదంతా కూడా ఇది లోకత్వం అని అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. ఇది లోకత్వం అంటే కొన్నిసార్లు ఇది లోకత్వం అని తెలుస్తుంది. ఇది లోకత్వం అని తెలిసిన తర్వాత నువ్వేం చేయాలి? అవును కదా, నేను విడిచిపెట్టడం పక్కన పెట్టు, ఇది లోకత్వం అని తెలిసిన తర్వాత నేనేం చేయాలంటే, అవును ప్రభా ఇది లోకత్వం అని నువ్వు చెప్తున్నావు, మరి ఇప్పుడు ఇది లోకత్వం నుండి నేను ఎలా బయటపడాలి? నువ్వు నాకు సహాయం చేయండి ప్రభా, నేను అలా చేయలేను అని నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే అప్పుడు నీకు ఆయన వచ్చి జీవిస్తాడు. అలా కాకుండా ఆయనే జీవించేసుకుంటాడని చెప్పేసి నువ్వు చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ పోతుంటా నీకు అర్థమైందా? ఇప్పుడు నేను అంతే, మనది ఏముందండి, మన వల్ల ఏం కాదు, అంత దేవుడే చేస్తాడు, అంత ప్రభు చేస్తే తప్ప మన వల్ల కాదు అని అనేసి నేను మళ్ళీ వీసాకి అప్లై చేసి, లేకపోతే నేను ఒక ఇంకొక చోటుకి వెళ్ళిపోయి ఏదో జాబ్కి ట్రై చేసి అక్కడ ఉద్యోగం సంపాదించి తర్వాత అక్కడ రికమెండేషన్స్ పెట్టేసుకొని ఫ్యామిలీకి దూరంగా ఉండి, లేదా భర్తకు దూరంగా, లేదా భార్యకు దూరంగా ఉండి, అవన్నీ నాకు నచ్చినట్లు నేను ప్లాన్ చేసేసుకొని అవన్నీ చేసుకుంటూ పోతూ దేవుడే చూసుకోవాలంటే యూఆర్ యాక్చువల్లీ చేజింగ్ ద వరల్డ్. అర్థం? వరల్డ్ని చేజ్ చేసుకుంటూ దేవుడే చూసుకోవాలనుకుంటే గాడ్ విల్ నాట్ డూ ఎనీథింగ్. అంటే క్రైస్ట్ విల్ నాట్ లివ్ ఇన్ యువర్ లైఫ్. అందుకే ఒక మాట గలేషియన్స్లో ఒక మాట అంటాడు. గలేషియన్స్ గలేషియన్స్ చాప్టర్ 2 18 వచనం, 2:18, గలతీ 2:18. For I rebuild what I have once destroyed. I prove myself to be transgressor. For through the law I died to the law, so that I might live to God. I have been crucified with Christ, but it is no longer I who live, but Christ lives in me. అర్థమైందా? అంటే ఇప్పుడు నీకను జీవించినది నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడని జస్ట్ ఆ వచనం పికప్ చేస్తున్నాం. కానీ పైన ఏమంటున్నాడు? నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల.
ఏదైతే ఇప్పుడు లా ప్రకారం ఉన్న ఆచారాలు, కస్టమ్స్, సిస్టమ్స్, అర్థమవుతుందా, ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి లీగలిజం, సో వేటినైతే నేను పడగొట్టానో, అంటే నేను పడగొట్టిన వాటిని మరల కట్టిన ఎడల నన్ను నేను అపరాధిగా చేసి కనబరుచుకుందును కదా. నేనైతే దేవుని విషయమే జీవించే నిమిత్తము, చూడు, దేవుని విషయమే జీవించే నిమిత్తము ధర్మశాస్త్రము వలన, ధర్మశాస్త్రము విషయమై నేను చచ్చినవాడను అని కన్సిడర్ చేసుకుంటున్నాడు. ఈజ్ రికనింగ్ హిమ్సెల్ఫ్ దట్ ఐఎమ్ డెడ్ అన్ టు ద లా. ధర్మశాస్త్రం విషయమే నేను చచ్చినవాడు. ఎందుకని? దేవుని విషయమే జీవించే నిమిత్తము నేను వీటి విషయమే చచ్చినవాడనని ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో, అప్పుడు ఇకను జీవించినది నేను కాను, ఆ జీవించాలనుకున్న జీవితం క్రీస్తు జీవిస్తున్నాడని చెప్తాను. అర్థమైంది? అది అందుకని నేను కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ అండర్స్టాండ్ దట్ దే ఆర్ క్రూసిఫైడ్ with Christ. When you are crucified with Christ, how can you chase the world? How can you live for the world? How can you involve in the world? Worldly things. And actually ఏంటంటే అసలు యాక్చువల్లీ దే డోంట్ అండర్స్టాండ్ దట్ దే ఆర్ ఇన్ ద వరల్డ్ ఆర్ వరల్డ్లీనెస్. ఈ లోకత్వంలో ఉన్నామనే విషయమే అర్థం అవట్లేదు. ఆల్ ద బిగ్నెస్, గ్రేట్నెస్, ఆల్ ద డిజిగ్నేషన్స్ ఆఫ్ ద వరల్డ్, ఇవన్నీ కూడా లోకత్వం, ఇందులో మనం ఉండకూడదు అనే విషయం అర్థం కాలేదు. నేను సిలువ వేయబడి ఉన్నాను, అందుకే పౌలు ఎంత క్లియర్గా అంటాడు, నేను లోకమునకును, గలేషియన్స్ 6:14 చెప్పాను కదా, నేను లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. ముందు సిలువ వేసుకుంటే కదా ఆయన వచ్చి జీవించేది. అంటే ఆల్రెడీ సిలువ వేయబడి ఉన్నావు నువ్వు ఆల్రెడీ. బైబిల్ ఏం చెప్తుందనంటే, క్రీస్తు ఏమన్నాడు ఇక్కడ, నేను కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను నేను. ఆల్రెడీ యు ఆర్ క్రూసిఫైడ్. Then how can you chase those things? How can you go after them? How can you seek them? How can you run after them? How do you worry about those things? అట్లా అనమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఇక నువ్వు జీవించినది, అందుకే ఏమన్నాడంటే, ఇక నువ్వు జీవించినది నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. అప్పుడు క్రీస్తు వచ్చి జీవిస్తాడు. దానికి అదే ఇప్పుడు చెప్పాను కదా, the Holy Spirit of God cannot direct our lives until all the control of them is committed to Him. మన జీవితంలో అంతా కూడా మన మీద ఉన్నటువంటి ఆ కంట్రోలింగ్ అంతా కూడా మనం పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించకపోతే ఆయన నడిపించడం మనకి. ఆయనకి అబ్సల్యూట్ అథారిటీ ఇవ్వకపోతే he cannot be powerful. He can be present with us, but he cannot be powerful. తర్వాత ఇందులో మన 12 baskets full అనే బుక్లో ఇక్కడ ఇంకోటి లైఫ్ ఆఫ్ జీసస్ గురించి రాస్తారు. చాలా పవర్ఫుల్గా ఉంది స్టేట్మెంట్. లైఫ్ ఆఫ్ జీసస్, లైఫ్ ఆఫ్ క్రైస్ట్. ఇందులో ఒక మాట, ఇందులోనూ మరి ఎందులో చూసాను నేను మొన్న. ఇందులో కాదనుకుంటా. ఇందులో ఇక్కడ చూసాను. లైఫ్ ఆఫ్ జీసస్, మిస్టరీ ఆఫ్ క్రైస్ట్. అంతే మిస్టరీ. ఓకే, ఇందులోనే ఇక్కడ చూసాను. అంటే ఏముంటాడంటే, ఏం లేదు, నేను ఆయనలో అంటే నేను చేసేది ఏం లేదు, అంటే జస్ట్ ఐఎమ్ ఇన్ క్రైస్ట్ అంతే. నేను ఒక నిమిషం చెప్తాను, ఇక్కడ చదివాను.
ఇంకొకటి కూడా చెప్తాడు ఇక్కడ. ఇంకోటి ఏమంటాడంటే లివింగ్ ఇన్ ద స్పిరిట్ మీన్స్ దట్ ఐ ట్రస్ట్ ద హోలీ స్పిరిట్ టు డూ ఇన్ మీ వాట్ ఐ కెనాట్ డూ మై సెల్ఫ్. అది లివింగ్ ఇన్ ద స్పిరిట్ అంటే ఏంటంటే దట్ ఐ ట్రస్ట్ ద హోలీ స్పిరిట్ టు డూ ఇన్ మీ వాట్ ఐ కెనాట్ డూ మై సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ ఎ కేస్ ఆఫ్ ట్రయింగ్ బట్ ఆఫ్ ట్రస్టింగ్. అర్థం. It is not a case of trying but of trusting, not of struggling but of resting in him. అది అన్న అర్థమవుతుంది. తర్వాత ఇంకొక మాట అంటాడు. తర్వాత ఇంకోటి ఏమంటాడంటే చూడు, ఇఫ్ ఐ హ్యావ్ ఏ హేస్టీ టెంపర్, impure thoughts, a quick tongue or a critical spirit, I shall not set out with a determined effort to change myself. మార్చుకోలేనా? I shall not set out with a determined effort to change myself. నన్ను నేను మార్చుకోవడానికి నేను సిద్ధపరచుకోలేను. అంటే I shall not set out with a determined effort to change myself, but instead reckoning myself dead in Christ to these things. అంటే ఐ విల్ కన్సిడర్ మై సెల్ఫ్ డెడ్ ఇన్, అంటే ముందు నేను ఈ విషయాలలో క్రీస్తులో నేను చనిపోయాను అనేది ముందు నీకు అర్థం కావాలి. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నప్పుడు ఇక వాటి కొరకు ఎలా నువ్వు ప్రయాసపడతావు? అసలు ఇంకా ప్రయాస పక్కన పెట్టాలి. అసలు యు ఆల్రెడీ డెడ్. అందుకని ఐ షెల్ నాట్ సెట్ అవుట్ విత్ ఎ డిటర్మిన్డ్ ఎఫర్ట్. అంటే ఇది మాది మార్చుకోవాలని ట్రై చేయవు. అసలు మార్చుకోవాలని ట్రై చేయడం అంటే ఆల్రెడీ నువ్వు చచ్చిపోతే ఇంకా మార్చుకునేది ఏంటి? బట్ ఇన్స్టెడ్ రెకనింగ్ అంటే కన్సిడరింగ్ మై సెల్ఫ్ డెడ్ ఇన్ క్రైస్ట్ టు దీస్ థింగ్స్, I shall look to the Spirit of God to produce in me the needed purity of humility or meekness, confident that He will do so అని అన్నాడు. అందుకని when the Holy Spirit takes things in hand, there is no need for strain on our part. అప్పుడు మనం పెద్ద స్ట్రెయిన్ అవ్వాల్సిన పని ఉండదు అన్నమాట. అంటే చాలా మందికి ఏంటంటే ఐఎమ్ డెడ్ ఇన్ క్రైస్ట్ అనేది ముందు అర్థం కాదు. డెడ్ ఇన్ క్రైస్ట్ అంటే ఏమనుకుంటున్నారంటే ఓన్లీ మోరల్గా నేను చనిపోయాను, అంటే మోరల్ విషయాలలో ఇమ్మొరాలిటీ విషయంలో చనిపోయాను, మోరల్గా తీసుకొని నా రక్షణ కొరకు ప్రభు నాకు రక్షణ ఇచ్చాడు, ఇంకా నాకు పరలోకం వెళ్తాను అనుకొని ఈ లోకాన్ని వెంబడిస్తుంది. అట్లా అందుకని ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి అర్థమైంది కదా. ఇంకోటి ఏది ఉందా మర్చిపోయింది. అంటే సింప్లీ నేను ఆయనలో ఆధారపడతాను అనే ఒక మాట ఎక్కడో చదివాను, అది గుర్తుకు రావట్లేదు. అయితే ఇదేనా? ఇదిరా కరెక్ట్. ఇంకోటి దేర్ ఈజ్ ఓన్లీ వన్ క్రిస్టియన్ లైఫ్, అండ్ దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. క్రిస్టియన్ లైఫ్ అనేది ఒకటే, రెండు రకాలుగా లేదు. అండ్ దట్ ఈస్ అదేంటంటే దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. తర్వాత ఐఎమ్ నెవర్ ఆస్క్డ్ టు ఇమిటేట్ దట్ లైఫ్. అంటే దట్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్, బట్ ఓన్లీ టు అలౌ క్రైస్ట్ టు లివ్ హీస్ లైఫ్ ఇన్ మీ. అర్థమైంది? అదే ఐఎమ్ నెవర్ ఆస్క్ టు ఇమిటేట్ దట్ లైఫ్. ఆ లైఫ్ని ఇమిటేట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయని బైబిల్ నన్ను అడగట్లేదు.
ఐఎమ్ నెవర్ ఆస్క్డ్. నేను ఎన్నడూ అడగబడలేదు, బైబిల్ నన్ను ఎప్పుడు కోరలేదు. యేసుక్రీస్తు లైఫ్ని మీరు ఇమిటేట్ చేయండి అని బైబిల్ కోరలేదు. అసలు ఏం చేయాలి అసలు బైబిల్ చెప్పిందంటే, బట్ ఓన్లీ టు అలో క్రైస్ట్ టు లివ్ హిజ్ లైఫ్ ఇన్ మీ. క్రీస్తును నాలో జీవించడానికి నేను ఆయన అనుమతించాలని కోరింది అంత. ఇది స్టేట్మెంట్ చెప్పాలి. ఎంత పవర్ఫుల్గా ఉంది. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఇది మనం చేయట్లేదు. అంటే టు అలో క్రైస్ట్ టు లివ్ హిజ్ లైఫ్ ఇన్ మీ, హిజ్ లైఫ్ ఇన్ మీ అనమాట. ఆ అలోవింగ్ అనేది జరగట్లేదు. దానికి సాకులు చెప్తుంది, ఇది కష్టం కదా, ఇది ఎలాగనంటే మరి యు ఆర్ నాట్ అలోవింగ్ అంతే. నువ్వే ముందు కష్టం అంటే ఇంకా ఆయన ఎక్కడ వస్తాడు చెప్పు. అంతే, ముందే మనం ఇది కష్టము, ఇది ఎలా అవుతుంది, మనం చేయలేం కదా, ఇదంతా వదిలిపెట్టుకోవడం కష్టం కదా అంటే ముందు మనం కష్టం అంటున్నాం అంటే ముందు మనకి ఇష్టం లేదు, అసలు మారడానికి ముందు మనకి ఇష్టం లేదు. తర్వాత పాపం విషయమై, లోకం విషయమై, సెల్ఫ్ విషయమై మనం ఆల్రెడీ క్రూసిఫై చేయబడ్డాం. దాన్ని నేను గుర్తించాలన్నమాట. నేను లోకం విషయమై, పాపం విషయమై, సెల్ఫ్ విషయమై నేను మృతుడనైన నేను ఎలా నేను మళ్ళీ అందులో జీవించాలి ప్రభు. మరి అందుకని ఆ లైఫ్ ఆల్రెడీ నేను మృతుడని అన్నావు అంటే నీతో కూడా సిలువ వేయబడ్డాను. మరి నేను ఆ లైఫ్ మళ్ళా లోకము గురించి నేను ఆలోచించి దాని ప్రకారం జీవించకూడదు కదా. అందుకని యూ లివ్ దిస్ లైఫ్, విక్టోరియస్ లైఫ్ అని అంటే అప్పుడు ఆయన మనలోనికి వచ్చి జీవించడం మొదలుపెట్టారు. అంతేగాని ఎవరికి వాళ్ళు లోకాన్ని వెంబడిస్తూ చేస్తూ అంత ఆయనే చూసుకుంటారులే, అంత ఆయనే జీవిస్తారులే అంటే అబ్సల్యూట్ అథారిటీ అనేటువంటిది చాలా మందికి లేదన్నమాట. సో దట్ ఈస్ ద కేస్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. సో డూ యూ వాంట్ ఆస్క్ ఎనీథింగ్? ఇప్పుడు యేసుక్రీస్తుని ఎలా చేయడం, మనలో జీవించడానికి ఎలా చేయడం అన్నది, దాన్ని బట్టి ఇంక మనకి ఈ క్లారిటీ ఉందా లేదా అనే కాన్సెప్ట్ కూడా లేదు. ఇంకంత ఇంకా ఆయన జీవించుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆయన జీవించుకుంటూ వెళ్తా అంటే నువ్వు అలో చేస్తావు అంటే నువ్వు అలో చేయడం అంటే మళ్ళీ ఆయనే చేసుకుంటాడని దేవుడని ఉండం. ఇప్పుడు ఆయన ఏదో జీవించేసుకుంటాడని అట్లా మనం అన్కాన్షియస్ ఉండం. అంటే యూ లివ్ దట్ లైఫ్. అంటే క్రీస్తు నీ ద్వారా చేస్తాడు, నీతో చేయిస్తాడు ఆయన. క్రీస్తు జీవించడం అంటే అర్థం ఏంటి? అంత ఆయన చూసుకుంటాడు అంటే ఇది మళ్ళా ఫ్యాటలిజం అయిపోద్ది. ఈ డైరెక్టింగ్ కదా, నువ్వు అలో చేస్తుంటే నువ్వు చేయగలిగేటట్టు చేస్తాడు. అది క్రీస్తు చేయడం అంటే, క్రీస్తు నీలో జీవించడం అంటే. అర్థమైందా? క్రీస్తు నీలోనికి వచ్చి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అది నీ ద్వారా చేయిస్తాడు అంటే నువ్వు చేస్తుంటావు. దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. అందుకే పౌలు అంటాడు కదా, నాకేవేవి లాభకరంలో ఉండేనో నేను వాటిని నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడుగా. మరి ఎట్లా ఎంచుకోగలిగాడు? మరి క్రీస్తు కదా ఎంచుకోవాలి, ఆయన ఎందుకు అంత నాకు తెలియదు అనాలి కదా. క్రీస్తు వచ్చి అవి ఎంచుకునేటట్లు చేస్తాడు ఆయనకి. అది మనం చేయమన్నమాట. మనం ముందే మనం ఇది లోకము, ఇది ఇంత డబ్బులు ఎలా వదిలేయగలము, ఇంత డబ్బులు వాళ్ళకి ఏమి ఇవ్వగలం, ఇది చాలా కష్టం కదా, ఈ జాబ్ వదిలిపెడితే నా పరిస్థితి ఏంటి అని అంతే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్తో మనం బ్రతికితే మనం క్రీస్తు మనలో జీవించడం అన్నమాట. అదండి. అంతేగాని ఆయనే జీవించుకుంటాడు అని కాము ఉండం మనం. యు అలో హిమ్ టు లివ్ త్రూ యూ. నీ ద్వారా ఆయన జీవించడం అంటే నువ్వు చేస్తుంటావు అనమాట. అంటే నీ సొంతంగా చేయలేవు. మళ్ళీ క్రీస్తు నీకు ఆ ధైర్యం, ఇప్పుడు నేను యూసీస్లో అక్కడక్కడ మాట్లాడుతున్నాను కదా, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నాకైతే నేను చేయలేను అలాగా. సో క్రైస్ట్ ఇన్ మీ అంటే గివ్స్ మీ ద ఎంకరేజ్మెంట్ అండ్ స్ట్రెంగ్త్ టు స్పీక్ లైక్ దట్, టు టేక్ సమ్ డెసిషన్స్. క్రైస్ట్ ఇన్ మీ gives me the strength to take the decisions. So నా మట్టుకు నేనైతే దాన్ని వదిలిపెట్టలేను. బట్ క్రైస్ట్ హూ ఈజ్ ఇన్ మీ విల్ గివ్ మీ ద స్ట్రెంగ్త్ ఇన్ ఆర్డర్ టు లివ్ దోస్ థింగ్స్. అట్లా వాటిని నష్టపరచుకోవడానికి సహాయం చేస్తాడు. టు మేక్ మై సెల్ఫ్, టు మేక్ ఆల్ దోస్ థింగ్స్ లాస్ ఫర్ మీ. అట్లాగా అవన్నీ కూడా క్రీస్తు చేస్తున్నాడు, నువ్వు చేయట్లేదు. చూసావా? ఆయన ఇమిటేట్ చేయాలి అంటే నీ ప్రయత్నం చేయి. ఇప్పుడు ఆయన ఇమిటేట్ చేయాలి, నేను ఆయన జీవించలేకపోతున్నాను, ఎలా జీవించాలి అని ప్రయత్నం చేయడం, అట్లా మనం ప్రయత్నం చేయం. యూ సింప్లీ ఇప్పుడు నేను సిలువ వేయబడి ఉన్నాను,
అంటే టు ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. సో హౌ కెన్ ఐ లివ్ ఇన్ దోస్ థింగ్స్? నేను పడగొట్టిన వాటిని నేను మరలా కడితే ఎలాగా? అవునా కదా? అప్పుడు నేనేం చేయాలంటే, సో ప్రభా, మరి నీ వాక్యం ద్వారా నువ్వు చెప్తున్నావు నేను సిలువేయబడి ఉన్నానన్నావు నీతో పాటు, మరి నేను అందులో ఎలా జీవించగలను ప్రభా? నేను జీవించలేకపోతున్నాను, యూ ప్లీజ్ హెల్ప్ మీ అని అడిగితే అప్పుడు క్రైస్ట్ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్ అండ్ హీ విల్ ఎంకరేజ్ యూ అండ్ హీ విల్ లీడ్ యూ అనమాట. అది అది లేదు కాబట్టి మనం ఏంటంటే ప్రధాన సాకులు చెప్తాయి, వాక్యం విన్న తర్వాత అమ్మో నేను జీవించలేకపోతున్నాను, ఏంటి నా పరిస్థితి అంటే. ఇప్పుడు నిజంగా నా పరిస్థితి ఏంటని అనుకోవడం మంచిదే. ఏంటి నేను చేయలేకపోతున్నానంటే, సో ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ, ఈజ్ కన్విక్టింగ్ యూ. అర్థమైందా? ఈజ్ కన్విక్టింగ్ యూ, నేను ఒప్పింపజేస్తున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఒప్పింపజేస్తున్నప్పుడు ఈ అస్తమానం అవును ప్రభా అయ్యో చేయలేకపోతున్నా అనుకుంటూ కూర్చోవడం కాదు. లార్డ్, ఇన్ దిస్ వే, ఇన్ దిస్ థింగ్ ప్లీజ్ హెల్ప్ మీ. ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ వన్, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అందుకే సాలిటరీ ప్రేయర్కి అలా వెళ్ళడం, ఒంటరిగా ఉండడం, మౌనంగా ఉండడం. దెన్ ద లార్డ్ విల్ గివ్ యూ ద విక్టరీ. అర్థమవుతుంది? ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ సమ్ ఆఫ్ ద పీపుల్, దెన్ వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అస్? Some of the godly men who lived long back and even today most of the people are living around us, so they are doing, they are they are showing their exemplary lives. ఇప్పుడు ఆయన జార్జ్ విట్ఫీల్డ్ కానీ, చార్ల్స్ స్పర్జన్ కానీ, మరి వాచ్మెన్ని కానీ వాళ్ళు ఎగ్జిబిట్ చేశారు. వాళ్ళు సొంతంగా ఏం చేయలేదు. యాజ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ స్ట్రెంగ్థెన్ దెమ్, లీడింగ్ దెమ్. అంటే వాళ్ళు ఆయనకి లోబడుతూ జీవించారు కాబట్టి అది వాళ్ళ ద్వారా సాధ్యమైంది. అది వాళ్ళు కరాఖండిగా తెగతెంపులు చేసేసుకున్నారు. ఈ రోజున మనం ఎందుకు తెగతెంపులు చేసుకోలేకపోతున్నాం అంటే వీఆర్ మోర్ అటాచ్డ్ టు ద వరల్డ్ రాదర్ దాన్ గాడ్ అనమాట. మనకు తెలుసు దేవుడే సమస్తం అని తెలుసు, మాటలతో అంటున్నాం కానీ దేవుడే సమస్తం అని అనుకున్నప్పుడు వై డూ యూ అటాచ్ యువర్ సెల్ఫ్ మోర్ అన్ టు ద వరల్డ్? అర్థమైంది? అంతేగాని మనం ఊరికైనా భజన చేసుకుంటూ అంత దేవుడే చూసుకుంటాడు అనడం కాదు. లేదా అంత ప్రభావం మేము చేయలేం, ప్రభావం నువ్వే చేయగలవు అని అంటాము, మళ్ళీ మనం చేయాలనుకున్న పని మనం చేసుకుంటాం. అదే అర్థమైంది.